గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఆలగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామంలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎండీఓ మహబూబ్ ఖాన్, స్పెషల్ ఆఫీసర్ గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిగోపాల్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ప్రజలు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తలను వేర్వేరు కుండీలలో వేయాలన్నారు। గృహిణులు ముఖ్యంగా తడి చెత్తను వర్మి కంపోస్ట్ గా తయారు చేసి ఇంటిలో మొక్కలు, చెట్లకు కంపోస్ట్ గా వేసుకోవడం ద్వారా ఫలసాయం అందుతుందని ఆయన సూచించారు। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన తెలిపారు। ప్రభుత్వ సూచనల మేరకు ఈ రోజు ఆలగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో అధికారులంతా పాల్గొనడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో భాగంగా వీధులు, డ్రైనేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు। స్వచ్ఛాంధ్ర స్వచ్ఛవన్లో భాగంగా సోర్స్ రిసోర్స్ దిమ్ము నిర్వహించాలని, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తల సేకరణ, తడి చెత్తతో కంపోస్ట్ తయారీ, అలాగే వ్యర్థాల వేరు చేయడం ద్వారా సంపద సృష్టి కార్యక్రమాలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు। ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎంపీడీఓ మహబూబ్ ఖాన్, గ్రామ నాయకులు ఆర్ల సుబ్బయ్య, సర్పంచ్ నల్లజన లక్ష్మీదేవి, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఒక 5 నిమిషాలు ఉన్నామని జాగిరి వాళ్ళని అప్పుడే రావాలి। దీనిలో మాత్రం తడి చెత్త వేయండి, దాంట్లో పొడి చెత్త వేయండి। మేడం తీయండి మేడం, అరగా మేడం బాగా కుళ్ళిపోయే స్వభావం ఉండేది దీంట్లో వేయండి। ప్లాస్టిక్ కవర్లు కుళ్ళిపోకుండా ఉండేటవి వీటిలో 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రాం ప్రవేశపెట్టింది। ఇందులో మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది పెట్టింది। ప్రతి ఒక్క కార్యాలయంలో కానీ, ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ, ఈ చవిటి కాలువల దగ్గర కానీ ఎక్కడా కూడా మురుగు చేరకుండా శుద్ధంగా నీటిగా అన్ని చెత్త తీసివేసి పూర్తిగా అన్ని ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి। అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయం కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, అలాగే హాస్టల్స్ కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్క రికార్డ్స్ కానీ, వాళ్ళ రూమ్లో గదిలో ఉన్నటువంటి బూజు కానీ అన్నీ దులిపేసుకొని ఫ్యాన్లో కూడా డస్ట్ పట్టి ఉండదు ఫుల్గా అన్నీ క్లీన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రూముల్లో ఉండేటువంటి కనీసం వారానికి కానీ వారానికి 3 రోజులు నీట్గా ఫ్లోరింగ్ తోటే తుడుచుకుంటే అక్కడ ఈగలు కానీ, దోమలు కానీ చేరకుండా ఉంటాయి। అప్పుడు ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంది। అలాగే గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క వండిన ఆహార పదార్థాల మీద కానీ, తాగే నీళ్ళ మీద కానీ, ఆ కుండల్లో కానీ, లేదంటే బిందెల్లో కానీ చక్కగా మూతలు వేసుకొని ఆరోగ్యంగా ఉండేది చూసుకోవాలి। అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు పక్కన చెత్త లేకుండా అందరూ గ్రామస్తుల బాధ్యత। అలాగే మన యొక్క ఈ కార్మికులు ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు కూడా వస్తుంటారు। దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇళ్లలో పొడి చెత్త, తడి చెత్త అనేది 2 సపరేట్గా కవర్లో వేసి పెట్టుకోండి। వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు 2 న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.